అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనం మాట్లాడబోయే విషయం చాలా కోపం రప్పించేది, ఆగ్రహం కలిగించేది, కాస్త ఉద్వేగానికి గురి చేసేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఏ స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయనే దానికి ఇదొక ఎగ్జాంపుల్. దీన్ని చాలా బలంగా వినిపించాలి, చెప్పాలి అనుకున్నా కాస్త నన్ను నేను నిలువరించుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. గడిచిన 2 రోజులుగా సోషల్ మీడియాలో, ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ హ్యాండిల్స్లో ఒక 3 వ్యక్తులకు సంబంధించినటువంటి ఒకే సబ్జెక్ట్ కనిపిస్తోంది. ఆ 3 వ్యక్తులు ఎవరంటే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు. ఒకటి ప్రశ్న అనే ఛానల్, 2 తులసి చందు అనే పక్క రాష్ట్రంలో ఉండే తులసి మొక్క అమ్మాయి, 3వది ఏజ్యూడ్ అనే ఒక ఛానల్. వీళ్ళు 3 కూడా కాస్త పాపులర్గానే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి వ్యక్తులు. ఈ 3కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక అసైన్మెంట్ ఇచ్చారు. ఆ అసైన్మెంట్ని పట్టుకొని చాలా బ్లైండ్గా, కనీస విషయ పరిజ్ఞానం లేకుండా, అంశాల మీద ఏమాత్రం కూడా కనీసం స్టడీ చేయకుండా నోటికి వచ్చిన అబద్ధాలు అనే కంటే సజ్జల రాసిచ్చినటువంటి అబద్ధాలను యథేచ్ఛగా చదివేశారు. అసలు ఇలాంటి వ్యక్తుల్ని ఏమనాలి, ఏ విధంగా వీళ్ళని ట్రీట్ చేయాలి, అసలు ఇలాంటి వ్యక్తుల తాలూకా ఇన్ఫ్లుయెన్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఈ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ తులసి చందు అని ఉన్నది కదా అమ్మాయికి సంబంధించి ఒక ట్వీట్ అండి. ఈ అమ్మాయి ఒక వీడియో పబ్లిష్ చేసిన తర్వాత ఆ వీడియో ప్యూర్లీ సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్, దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ ఈ వీడియోలో నేను మీకు ఎస్టాబ్లిష్ చేస్తాను. సో ఆ అమ్మాయి ఏంటంటే ఒక ట్వీట్ పెట్టింది. అంటే తను పెట్టినటువంటి ఒక వీడియోకి వచ్చినటువంటి కామెంట్ ఏంటంటే, థ్యాంక్స్ ఫర్ ద వీడియో తులసిరెడ్డి గారు అని ఎవరో వ్యంగ్యంగా పెట్టారు. పెట్టిన తర్వాత దానికి అమ్మటే ఐఎమ్ నాట్ రెడ్డి, ఐఎమ్ నాట్ కమ్మ అండ్ ఐఎమ్ నాట్ కాపు, ఐఎమ్ ఎ సిటిజన్ అండ్ జర్నలిస్ట్. అమ్మ తులసి చందు, జర్నలిస్టులు అమ్ముడుపోకూడదు, లేదంటే ప్రభావితం అవ్వకూడదు, లేదంటే తప్పటి అడుగులు వేయకూడదు. జర్నలిజం చేయాలనుకుంటే ఒక అంశంలో, ఒక సబ్జెక్ట్లో లోటుపాట్లు ఉన్నాయి, ప్రభుత్వం తప్పు చేస్తుందని తమరు భావించినట్లయితే దానికి సంబంధించి కాస్త స్టడీ చేయాలి, వాస్తవాలు ఏంటనేది తెలుసుకోవాలి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు డైరెక్ట్గా వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు కదా అని ఆ స్క్రిప్ట్లో ఉన్నటువంటి అబద్ధాలన్నీ చదివేయకూడదు. సో ఇది మీ వీడియోకి సంబంధించి వచ్చినటువంటి కామెంట్స్. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలా ముడిపెడతావు నువ్వేం మాట్లాడావు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్లో పీపీపీ నిర్ణయాన్ని విమర్శిస్తే రెడ్డి అంటున్నారు. కులాల వారీగా ఈ స్థాయిలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా ఆ చైతన్యం కులాన్ని దాటి ముందుకు పోదేమో, నీ దగ్గర మేము నేర్చుకోవాలి. చైతన్యం అంటే నీ దగ్గర నేర్చుకోవాలా తులసి చందు? మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంత అజ్ఞానం ఉందనుకుంటున్నాను? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంత వెనుకబడి ఉన్నారనుకుంటున్నావా? ఒక కులాన్ని బేరీజు వేసుకుని, ఒక కులాన్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తోంది అనుకుంటున్నావా? ఇవాళ మతం అనేటువంటి విద్వేషాన్ని అడ్డు పెట్టుకుని ఛానల్ పెట్టి దాని మీద సస్టైన్ అవుతున్నటువంటి నీలాంటి వ్యక్తులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం గురించి మాట్లాడుతున్నారంటే ఆలోచించాలి. మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి తమరు. ఎందుకంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లూటీ చేసిన జగన్మోహన్ రెడ్డి సంపాదించిన అక్రమార్జన నుంచి వచ్చే పేటీఎంల కోసం ఆశపడే మోకలు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం గురించి మాట్లాడుతున్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. నోటికి వచ్చినట్టు మాట్లాడి ఈ రాష్ట్ర ప్రజల్ని కులానికి అంటగట్టేటువంటి ప్రయత్నం చేయడం, తద్వారా మీరు బెనిఫిట్ అవ్వాలనుకోవడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. కాస్త మీరు కంట్రోల్లో ఉంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాయిస్ కూడా కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఇలాంటి చిల్లర కోసం ఆశపడాలనుకుంటే డెఫినెట్గా మీరు చిల్లర కోసం ఆశపడ్డారా, లేదంటే ఏదైనా మభ్య పెట్టారా అనేది మాకు సంబంధం లేని విషయం. కానీ ఒకే రోజు ఒకే చోట ఆర్గనైజ్డ్గా 3 వ్యక్తులు ఒకే సబ్జెక్ట్ గురించి మాట్లాడడం, ఆ 3 సబ్జెక్ట్స్లో కూడా రెలవెన్స్ కనిపించడం అనేది ఖచ్చితంగా అమ్ముడు పోవడం అనే భావిస్తాం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు మాట. ఓకేనా? ఇక మీ 3 మాట్లాడినటువంటి, ఇప్పుడు చెప్పినటువంటి ఆ ప్రశ్న ఛానల్, ఏజ్యూడ్ ఛానల్ లేదా తులసి చందు, ఈ 3 చేసినటువంటి వీడియోస్ మీరు అబ్జర్వ్ చేస్తే కేవలం 12 అవర్స్ గ్యాప్లో ఈ 3 కూడా వీడియో రిలీజ్ చేశారు. ఈ 3కి సంబంధించి చాలా సిమిలారిటీస్ ఉంటాయి కంటెంట్లో. అంటే ఎప్పటి వరకు కూడా ఏపీలో ఉన్నటువంటి పీపీపీ నిర్ణయం గురించి మాట్లాడిన వీళ్ళు ఒకే సమయంలో 3 వీడియోస్ చేసి, ఒకే సమయంలో రిలీజ్ చేసి, వాటిని వైసీపీ సోషల్ మీడియాలో ట్రెండ్ చేసి, వాటికి సంబంధించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ రకంగా మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం. అసలు ఆ కామెంట్ పెట్టినోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినోడు అని ఏం అష్యూరెన్స్ ఉంది? ఒక కామెంట్ వచ్చిన తర్వాత ఒక రాష్ట్ర ప్రజానీకానికి ఏ విధంగా ఆపాదిస్తావు? ఇదా నీ జర్నలిజం? ఇదా నీ విజ్ఞానం అని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పగలుగుతారు తులసి చందు గారు?
ఖచ్చితంగా ఆలోచించాలి. ఆడబిడ్డ కాబట్టి మిమ్మల్ని కాస్త గౌరవంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉందండి. ఇక ప్రశ్న ఛానల్ మనోడు బాగా ఓవర్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్య చాలా అతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా కప్పేసుకుని ఎక్కడ కూడా అథెంటిసిటీ ఉండదు. ఏం మాట్లాడుతున్నాం అనే దాంట్లో ఎక్కడ కూడా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉండదు. నోటికి వచ్చింది కాస్త మనం మాట్లాడేది వినసొంపుగా ఉంటుంది, జనాలకి కనెక్ట్ అవుతుంది అనిపిస్తే ఏ స్థాయి అబద్ధాలన్నా చెప్పేయచ్చు, నడుస్తుంది, చెల్లుబాటు అవుతుంది అనేటువంటి భరోసాలో ధోరణితో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళం. సో ఈ ముగ్గురు మాట్లాడినటువంటి వీడియోస్ ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాం, ఒకసారి వాటిని వాచ్ చేయండి. Done. Right, as the context which we came out about Geo number 108. Geo number 108 రిలీజ్ చేశారు. ఆ ఇన్నోవేటివ్ మోడల్ ఏంటి అంటే That's my responsibility. I'll personally take care of it. హరిణి లాంటి పేద స్టూడెంట్స్ That's my responsibility. I'll personally take care of it. And బాగా చదవాలి. అలాంటి పిల్లలు కదా ఇవాళ గవర్నమెంట్ కాలేజెస్ లో చదువుకుందాం దాన్ని ఏకంగా 57 లక్షలకు పెంచేశారు. 20 lakhs నుంచి 57 lakhs కి పెంచారు. అత్యుత్తమమైన ప్రభుత్వ రంగ సంస్థ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తుంటే కేంద్రం ఎందుకు ప్రపోజ్ చేసింది? వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ఇతర పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని. సో చూసారు కదండి, ఈ ముగ్గురు మాట్లాడినటువంటి వీడియోస్ మీకు చూసిన తర్వాత ఏం అర్థమైంది? ఒకే రోజు కేవలం 12 hours గ్యాప్లో వీడియోలు చేశారు. ఆ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ కూడా సిమిలర్ కంటెంట్. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ తులసి చందు నారా లోకేష్ గారికి పెట్టినటువంటి వీడియో, ఇక్కడ ఎడ్యూట్ ఛానల్లో పెట్టినటువంటి వీడియో, ఈ ఇద్దరు వాడినటువంటి సేమ్ వీడియో సేమ్ లోగోతో ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే ఇది సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి కంటెంట్ అనుకోక ఇంకేమనుకోవాలి? ఆ స్థాయిలో అమ్ముడుపోవాలి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది విడిపోయి 10 ఏళ్ళు అవుతుంది, అష్ట కష్టాలు పడుతుంది, అభివృద్ధి దిశగా ఏ విధంగా అన్న నిలబడాలనే ప్రయత్నం చేస్తుంది. చిల్లర కోసం ఎంత కష్టపడాలా? చిల్లర కోసం ఏ 4 వీడియోలు చేసుకుంటూ వస్తాయి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి జాకీలు పెట్టి లేపితే, వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలో కూడు తింటే ఏమైనా వంట పట్టిద్దా? ఏమన్నా ఆరోగ్యం అదే? ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ ఎడ్యూట్ అనే పర్సన్ చెప్తున్నాడు, వాళ్ళ గురించి నాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళ ఛానల్స్లో వాళ్ళ గ్రూమింగో, స్టైలిషో, ఇంకోటో ప్రజల్ని అవేర్ చేసేటువంటి ఇష్యూస్ లేదా ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏం చేసుకున్నా కూడా అభ్యంతరం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పాలసీ డెసిషన్స్లో వాళ్ళు మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, సబ్జెక్ట్తో మాట్లాడాలి, అవగాహనతో మాట్లాడాలి. నోటికి వచ్చింది కదా, ఎవడో ఇచ్చినటువంటి దిక్కుమాలిన స్క్రిప్ట్ కింద ఉంది కదా అని దాన్ని అడ్డగోలుగా చదివితే చాలా అభ్యంతరకరంగా అనిపిస్తుంది. ఇవాళ అతను చెప్తున్నాడు, సెంటర్ నుంచి ప్రెజర్ వచ్చినా కూడా తట్టుకుని నిలబడ్డాడట జగన్మోహన్ రెడ్డి. సెంట్రల్ గవర్నమెంట్కి అగెనెస్ట్గా వెళ్ళి మరి ఫండింగ్ తెచ్చేశాడట జగన్మోహన్ రెడ్డి. ఎడ్యూట్కి చెవులో చెప్పాడు సజ్జల భార్గవ రెడ్డి. సెంటర్ నుంచి ఎంత ప్రెషర్ ఉన్నా కూడా నేను తట్టుకొని నిలబడి 17 కాలేజెస్ నేను కట్టిస్తాను. సెంటర్ అగేన్స్ వాళ్ళని ఫండింగ్ అప్పించగలిగాను. మరి ఈ పర్సన్ని ఏమనాలండి? ఇక్కడ మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. ఇమేజ్ని క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఇమేజ్ ఇది. వీళ్ళు 3 కాలేజెస్ 2020లో శాంక్షన్ చేశారు. పిడుగురాళ్ళ, పాడేరు, మచిలీపట్నం. వాటికి అప్రూవ్డ్ కాస్ట్ కూడా 325 crores మాట. అంటే ఒక్కో కాలేజ్కి 325 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ పైన మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పోర్ట్ బ్లేయర్లో 189 కోట్లు, ఆ తర్వాత వేరే స్టేట్లో కూడా 189 కోట్ల ప్రాజెక్ట్స్ 2014-15లో అప్రూవ్ చేశారు. అంటే అప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద గవర్నమెంట్ కాలేజెస్కి సపోర్ట్ చేస్తుంది, న్యూలీ కన్స్ట్రక్టెడ్ గవర్నమెంట్ కాలేజెస్కి. దీనిపైన ఇంకొక కంటెంట్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, యాజ్ పర్ ద స్కీమ్ ఫండింగ్ షేర్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 90:10 నార్త్ ఈస్ట్ స్టేట్స్కి అండ్ అదర్ స్టేట్స్ 60:40. అంటే 60% అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది, మిగిలిన 40% అనేది మనం సమకూర్చుకోవాలి. ఈ వీడియోకి సంబంధించి వీళ్ళ అజ్ఞానాన్ని పారద్రోలే విధంగా అనేక విషయాలు ఎండింగ్లో కూడా చెప్తాం. ఫస్ట్ వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, అంటే వీళ్ళ అబద్ధాలు ప్రజల్లోకి ఎంతో కొంత చొచ్చుకుపోయి వాళ్ళని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తున్నటువంటి స్కీమ్స్ని జగన్మోహన్ రెడ్డికి హీరోయిజంగా ఆపాదించడం ఎడ్యూట్ ఛానల్లో ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్సర్. ఇక భూములు కూడా ఇస్తామని బీజేపీ పుష్ చేసిందట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్డీఏ గవర్నమెంట్ని బీజేపీ అనడం పెద్ద బూతు. భూములు ఇస్తామని చెప్పి బీజేపీ గవర్నమెంట్ పుష్ చేసింది. సో రెండో విషయం ఏంటంటే, ఏ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ అయినా కూడా రాష్ట్రాల్లో భూమి సమకూర్చాల్సినటువంటి బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలదే. కేంద్ర ప్రభుత్వాల ఆ బాధ్యత ఏ కార్యక్రమంలో కూడా తీసుకోవు. ఈ కనీస జ్ఞానం ఏడవాలి ఇలాంటి మాటలు మాట్లాడే ముందు. శ్రీకాకుళంలో ఉన్న మత్స్యకారుడి ప్రాణమైనా, అమరావతిలో ఉన్న కోటీశ్వరుడి ప్రాణమైనా ఒకటేనట. శ్రీకాకుళం జిల్లాలో ఒక మత్స్యకారుడి ప్రాణమైనా, అమరావతిలో ఉంటున్న ఒక కోటీశ్వరుడి ప్రాణమైనా. ఈయన ఉపోద్ఘాతాలు ఇస్తున్నాడు. ఇలాంటి రిచ్ కిడ్స్ అందరూ కూర్చుని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేదల గురించి మాట్లాడుతుంటే అంతకంటే దుర్మార్గం, దౌర్జన్యం ఇంకేం ఉండదు. రెండో కరెక్షన్ ఏంటంటే, అమరావతిలో కోటీశ్వరులైన, అమరావతిలో ఉన్న వాళ్ళంతా కోటీశ్వరులని నీకు తెలుసా?
అలాంటి విష ప్రచారం చేయొచ్చా? ఒక ప్రాంతానికి ఆ రకమైనటువంటి ఆలోచనలను ఆపాదించవచ్చా? ఈ ఒక్క మాట కూడా చాలా స్పష్టంగా చెబుతుంది ఆ వ్యక్తి తాలూకా ఆలోచన స్థితి ఎలా ఉంటుంది, ఎంత అహంకారంతో ఉన్నారు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు అనేది. ఇక స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒకే ఎగ్జాంపుల్, ఒకే రైమింగ్లో ఈ తులసి చందు కావచ్చు, ఆ ప్రశ్న ఛానల్కి సంబంధించిన అతను కావచ్చు, ఇద్దరు కూడా కోట్ చేశారండి. దాన్ని కూడా మీరు వింటే వీళ్ళందరూ ఎంత కుమ్మక్కయ్యి ఈ రకమైన కాన్స్పిరసీ ఇటువంటి కుట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక సెల్ఫ్ సస్టైన్ మోడల్ అనేది తులసి చందుకి చాలా ఇన్నోవేటివ్గా అనిపించిందటండి. 12 లక్షలేమో బి కేటగిరీ సీట్స్, 20 lakhs ఏమో ఎన్ఆర్ఐ కోట. ఎందుకు ఇది అయినా సరే బెస్ట్ మోడల్ అని చెప్పి అన్నాను అంటే, ఆమె రిచ్ కిడ్ కాకపోవచ్చు, బట్ గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నారు. ఎందుకంటే మంచి అవకాశాలు వస్తున్నాయి కదా ఇలాగ పార్టీల నుంచి. సో ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు ఇలాంటివి చాలా ఇన్నోవేటివ్ ఐడియాలుగా ట్రీట్ చేయగలుగుతారు. ఎందుకంటే 12 లక్షలు అనేది మెడిసిన్ చదువుకోవడానికి అసలు చాలా తక్కువ అంట. ఏడాదికి 12 లక్షలు కట్టుకోవడం అనేది అసలు చాలా చిన్న విషయం అట. అది ఆమె నోటితో వినడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఆమె వీడియోస్ కానీ ఆ భావాలు కానీ చూస్తే లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఉన్న పర్సన్గా ఉంటారు. మరి అటువంటి వ్యక్తులు ప్రభుత్వ విద్యని జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా అమ్ముకు దొబ్బడానికి ప్రణాళిక రచిస్తే దాన్ని చాలా ఇన్నోవేటివ్ మోడల్గా చూసారంటే వాళ్ళ ఆలోచన స్థితి ఎలా ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే ఆపేశారంటే. సో ఆ డబ్బు లేదు అని చెప్పి ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్ని కూడా ఆపేశారు. 700 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టింది కూటమి ప్రభుత్వం గడిచిన 15 నెలల్లో. మా తులసి చందు, నువ్వు రాజమండ్రి కావచ్చు, పాడేరు కావచ్చు, లేదా ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలేజెస్, ఆ 17 మెడికల్ కాలేజెస్లో ఏ కాలేజ్కైనా తమరు కెమెరా పట్టుకుని వెళ్ళి అసలు అక్కడ గడిచిన 15 నెలల్లో ఏం పనులయ్యాయి, ఏం జరిగాయి, ఆ పనుల తాలూకా ఉద్దేశం ఏంటి, వాటి తాలూకా ఇంపార్టెన్స్ ఏంటనేది తెలుసుకుని ఇలాంటి వీడియోలు తగలెట్టుంటే బాగుండేది. బట్ మీకు అంత టైం ఇవ్వలేదు. ఏం చేస్తుంది దురదృష్టం కొద్దీ సజ్జల రామకృష్ణారెడ్డి మీ మీద అంత ప్రెజర్ ఇచ్చాడనమాట. మీరు ఇమీడియట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, జగన్ రెడ్డి గారి టూర్ ఉంది, ఈ మధ్యలో మేము పొలిటికల్ వీడియోస్ చేసుకునే ఉన్నాయి, సో ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం మేము, మీరు ఇమీడియట్గా మొదలు పెట్టేస్తే తర్వాత మా ప్లాన్ ఆఫ్ ఆర్డర్ అనేది ముందుకెళ్ళిపోతుందని చెప్పారన్నమాట. సో అందులో భాగంగా అలా చేశారు. ఇంకా ఈ తులసి చందు చెబుతోంది ఈమె 57 లక్షల రూపాయలకి ఏకంగా పెంచేశారట. ఏం పెంచేశారండి? ఎన్ఆర్ఐ సీట్స్. ఎన్ఆర్ఐ సీట్స్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి వచ్చి చదువుకుంటారు? అది ఎంత చేస్తే మీకేంటి అభ్యంతరం? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో భారతదేశానికో వస్తుంది రెవెన్యూ, రానియండి. అది ఎంత పెంచితే మీకు ఇబ్బంది ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి 20 లక్షల రూపాయలు ఎన్ఆర్ఐ కోటా కింద పెట్టి వెనక ఒక 50 లక్షలు 60 లక్షలు ట్యాక్స్ వేసేస్తే తప్పు కాదు మీకు. ఇవాళ కూటమి ప్రభుత్వం పీపీపీ మోడ్లో ముందుకు వెళ్తూ అక్కడ 57 లక్షల రూపాయలు ఎన్ఆర్ఐ కోటాకు పెడితే మీకు ఇబ్బంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కేటగిరీ బి సీట్స్ని 12 లక్షల రూపాయలు పెడితే దాన్ని 10 లక్షల రూపాయలకి తగ్గించారనే దాన్ని కూడా చాలా వ్యంగ్యంగా, అనుమానాస్పదంగా భవిష్యత్తులో మళ్ళీ పెంచేస్తారేమో అనేటువంటి ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తులు చాలా డిగ్రేడింగ్ థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటివన్నీ మాట్లాడగలుగుతారండి. ఇక అప్రాక్సిమేట్లీ అట ఈ ఏజ్యూడ్ చెప్తున్నాడు 8,000 crores, approximately 8,200 crores, 8,300 crores ఎంత ఉంది? అప్రాక్సిమేట్లీ ఒక 800 ఏమబ్బా అసలు ఒక వీడియో చేయడానికి వచ్చినప్పుడు ఆ వీడియోలో ఉన్నటువంటి కంటెక్స్ట్ ఏంటి? మెడికల్ కాలేజెస్ కదా, దాని నిర్మాణ వ్యయం ఎంత అవుతుంది? 8,500 కోట్లు అవుతుంది, 8,600 కోట్లు అవుతుంది అనే క్లారిటీ ఆడవాలి కదా. ఆ క్లారిటీ లేనప్పుడు వీడియో చేయడం ఎందుకు? అప్రాక్సిమేట్లీ ఏంటి అంటే ఆ స్థాయి అవగాహనతో వచ్చావంటే పూర్తిగా నీకు వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ కళ్ళ ముందు ఉన్న టక్ 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 చదువుకుంటూ పోతున్నావు. సో నువ్వు ఏదో వీడియోస్ చేసుకోవడం వరకు అభ్యంతరం లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం, వాళ్ళు నా వీడియోలు బాగా వాచ్ చేస్తున్నారు కదా అనేది చాలా తప్పుడు ఆలోచన, దుర్మార్గమైనటువంటి వైఖరి. ఇంకా ఎయిమ్స్కి సంబంధించి కూడా ఎగ్జాంపుల్ చెప్పావు నువ్వు. నీకు క్లియర్గా అర్థం కావాల్సింది ఏంటంటే ఎన్ఎంసీ అప్లికేషన్ ఇన్స్పెక్షన్ అనేది ప్రత్యేకించి ఎయిమ్స్ లాంటి సంస్థలకు వర్తించదు. దానికి రీజన్ ఏంటంటే ఇట్ వాస్ డైరెక్ట్లీ నోటిఫైడ్ వయా గెజెట్ అండ్ ఫండెడ్ బై ద సెంటర్. వాళ్ళు ఎక్కడైనా కూడా ఇమీడియట్గా గెజెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా ఆపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్స్ అనేవి వేరే చోట జరుగుతుంటాయి. కానీ మన స్టేట్స్లో పెట్టుకున్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్కి వాటికి అటువంటి వెసులుబాటు ఉండదు. వాళ్ళు పూర్తి స్థాయిలో అక్కడ ఇన్స్పెక్షన్ చూపించాలి. ఇన్స్పెక్షన్కి ఇమీడియట్గా వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత 3 monthsలో అట్లీస్ట్ 2 times విజిట్ చేసేటువంటి పాసిబిలిటీ ఉంటుంది. ఆ టైంకి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా, అక్కడ ఫ్యాకల్టీస్ లేకపోయినా ఇమీడియట్గా దాన్ని రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేయడం వలన అక్కడ అడ్మిట్ అయి ఉన్నటువంటి విద్యార్థులతో పాటు ఫ్యూచర్లో ఆ కాలేజెస్కి రావాల్సినటువంటి విద్యార్థుల మీద కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. ఆ విషయాలు కూడా నెక్స్ట్ లైన్స్లో నేను మాట్లాడతానండి. ఇక జీవో నెంబర్ 108 ఈ
ముగ్గురికి కూడా అదే ఒక్క నెంబర్ జీవో చెప్పారన్నమాట. జీవో నెంబర్ 108. ఆ ముందు 2 జీవోలు ఉన్నాయన్న విషయం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. జీవో నెంబర్ 133 అందులో ఏం చెప్పారు, 50-50 అని డివైడ్ చేశారు. జీవో నెంబర్ 107 అందులో 35-15 అని డివైడ్ చేశారు. జీవో నెంబర్ 108 అందులో ఈ 12 లక్షల 20 లక్షల రూపాయల పంపకాల పండగ జగన్మోహన్ రెడ్డి డివైడ్ చేశాడు. ఇలాంటి విషయాల మీద పూర్తి స్థాయిలో చైన్ లింక్ అవగాహన లేకుండా వీళ్ళు చేసినటువంటి విషయం ఇది. ఇప్పటి వరకు నేను మీకు మాట్లాడింది ఏంటంటే వీళ్ళు చెప్పినటువంటి దుష్ప్రచారం, అబద్ధాలు, అవగాహన రాహిత్యంతో వీళ్ళు మాట్లాడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్కి సంబంధించిన డీటెయిల్స్ని మాత్రమే ఇప్పటి వరకు మనం మాట్లాడాం.